హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. తెలంగాణలో ఉన్నటువంటి సినీ పరిశ్రమల్లో చూసినట్లయితే ఒకటి 'మట్టి మనుషులు'. ఈ 'మట్టి మనుషులు' అనేటటువంటి సినిమా 1990లో బి. నరసింగరావు దర్శకత్వంలో మణికొండ వేదకుమార్ ఎవరైనా మణికొండ వేదకుమార్ యొక్క నిర్మాతంలో దర్శకుడు ఎవరు? బి. నరసింగరావు. నిర్మాత ఎవరు? మణికొండ వేదకుమార్. వీరి ఆధ్వర్యంలో వచ్చినటువంటి సినిమే 'మట్టి మనుషులు'. ఎప్పుడొచ్చింది? 1990లో. అసలు ఏంది ఈ సినిమా సారాంశం ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి వలస కూలీల గురించి, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల గురించి, వారి యొక్క జీవితాల గురించి, వారి యొక్క జీవన విధానం గురించి కళ్ళకు కట్టినట్టుగా, అద్దం పట్టినట్టుగా చక్కగా వివరించినటువంటి సినిమానే 'మట్టి మనుషులు'. ఎవరి గురించి వివరిస్తుంది? మట్టి మనుషులు అనేది ఎవరి జీవితాల గురించి తెలియజేస్తుందంటే, వలస కూలీల యొక్క, భవన నిర్మాణ కార్మికుల యొక్క జీవన విధానం గురించి, వారి యొక్క జీవితాల గురించి కళ్ళకు కట్టినట్టుగా, అద్దం పట్టినట్టుగా చూపించడం జరిగింది ఈ సినిమాలో. ఈ సినిమాలో అత్యంత కీ రోల్ పోషించినటువంటి నటులు ఎవరంటే అర్చన. ఎవరు ఆమె? అత్యంత కీ రోల్ పోషించినటువంటి నటి అర్చన. ఈమెతో పాటు మొహిన్ మొహిన్ ఆలీ బేగ్ మరియు నీనా గుప్తా, వీళ్ళు ఈ 'మట్టి మనుషులు' అనే మూవీలో అత్యంత కీ రోల్ పోషించినటువంటి పాత్రధారులు, నటీమణులు. ఎవరెవరు నటులు? అర్చన, మొహిన్ ఆలీ బేగ్, నీనా గుప్తా. అర్థమైందా? అర్చన, మొహిన్ ఆలీ బేగ్, నీనా గుప్తా అత్యంత కీ రోల్ పోషించినటువంటి నటులు. దేని గురించి తెలియజేస్తుందంటే, తెలంగాణలోని వలస కార్మికుల జీవన విధానాల గురించి, అందులో ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల జీవితాల గురించి వివరిస్తుంది. దీని దర్శకుడు ఎవరంటే బి. నరసింగరావు. నిర్మాత ఎవరంటే మణికొండ వేదకుమారు. ఏ ఇయర్లో ఇది వచ్చిందంటే 1990లో. ఓకే, ఇది క్లియర్గా ప్రతి పాయింట్ మనకు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక సినిమాని తీసుకుంటే ఎవరు నిర్మాత, ఎవరు దర్శకుడు, అందులో మెయిన్ రోల్ పోషించినటువంటి పాత్ర ఎవరు, తర్వాత దీనిలో సారాంశం ఏంటంటే దేని ఆధారంగా తీయబడింది, ఇవి మనకు ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఆఫ్లో ఎగ్జామ్లో క్వశ్చన్ చేస్తున్నారు. ఓకే అండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.